మహోన్నతుడా మహాగణుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మరొకసారి వందనములు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో సంతోషంగా మీ పాద శుభకమును మేము సమీపిస్తున్నాము. ప్రభా, మా కొరకు నరావతారుగా మీరు ఈ లోకంలో జన్మించిన శుభ సందర్భాన్ని మనకు పర్యాయము మా జీవితంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప యోగ్యత ఎవరిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, సంతోషంగా మీ యొక్క మాటలు మేము ఆలకించడానికి సిద్ధపాటు కలిగినాము. తండ్రి, మీరే మాతో మాట్లాడండి, మా జీవితాలను దర్శించండి, పవిత్రీకరించండి, ఒక పరిశుద్ధమైన మార్గంలో ముందుకు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం పిల్లరా. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఈ సాయంకాల సమయంలో మరి ఆయన జన్మదిన మహోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల ముందుగా ఈ రీతిగా వేడుకలు ప్రారంభించుకోవడానికి దేవుడు మనకి గొప్ప యోగ్యతను దయచేశాడు. ఆ యోగ్యతను బట్టి సంతోషంగా ఈ నామాన్ని కీర్తిస్తూ ఘనపరుస్తూ మన ముందు కొనసాగుదాం. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసములో మనము దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తూ మన యొక్క ఆధ్యాత్మిక స్థితిగతిని దినదినము బలపరుచుకుంటూ ముందు కొనసాగుతున్నాం. ఈ విశ్వాసానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ యొక్క ఆధారాలు వాస్తవమైనవి గనుక మనము క్రీస్తును అంగీకరించి క్రీస్తునందలి ఆ యొక్క విశ్వాసాన్ని వెల్లడిచేస్తూ మనం ముందు కొనసాగుతున్నాం. ఈ లోకంలో చాలా మంది దేవుని ఆరాధిస్తున్నారు, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆ ప్రేమను, దేవుని యొక్క త్యాగమును ఏమాత్రం కూడా సరైన రీతిలో అర్థం చేసుకోకుండా ముందు కొనసాగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఒక వాడలో అనేక మంది ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా ఒక వ్యక్తి వాడలో నుంచి సముద్రంలోనికి పడిపోవడం అనేది జరిగింది. ఆ సముద్రములో ఆయన ప్రాణ రక్షణ కొరకు అనేక రీతులుగా ప్రాధేయపడుతున్నాడు, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని. ఈ సమయంలో వాడలో ఉన్నవారు ఆ వ్యక్తి పైన చాలా జాలి చూపుతూ, అయ్యో నీకెంతటి శ్రమ వచ్చింది, నీకెంతటి ఆ యొక్క వేదన కలుగుతుంది అని వారు మాటల ద్వారా కొంతమంది ఒక ఆవేదనను, జాలిని చూపించేవారిగా ఉన్నారు. మరి కొంతమంది ఆ వ్యక్తిని రక్షించడానికి కొన్ని సూచనలు లేదా కొన్ని సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ సలహాలు ఏమిటి అంటే, ఇదిగో నీ చేతులతో నీవు రెండు చేతులు ఇలా ఊపుతూ ఉంటే గాన నువ్వు ఆ యొక్క నీటిలో నుంచి పైకి తేలుతూ ఉంటావు, అప్పుడు వాడి దగ్గరకు వస్తే నేను ఏదో ఒక రీతిగా మేము రక్షిస్తాము అని ఈత నేర్పించే విషయంలో కొన్ని సలహాలు ఇవ్వటము కొంతమంది ప్రారంభించారు. వారి మాటలు వింటూ వారు చెప్పిన రీతిగా కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి నీటిలోనికి మునిగిపోతున్నాడు. మరికొంతమంది చేతులు మాత్రమే కాదు, నువ్వు కాళ్ళు కూడా ఊపాలి, అప్పుడే నీ దేహము పైకి తేలియాడుతుంది, అప్పుడే నువ్వు ఉన్న స్థలంలో నుంచి కొంచెం ముందుకు రాగలుగుతావు అని మరికొంతమంది సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఆ మునిగిపోతున్న వ్యక్తిని చూసి జాలిపడి తనేం చేశాడంటే సముద్రంలోనికి దూకి, తనకు ఈత వచ్చు గనక, సామర్థ్యం కలిగిన వాడు గనక, శక్తి కలిగిన వాడు గనక, నేర్పరి అయిన వాడు గనక ఆ వ్యక్తి ఏం చేశాడంటే సముద్రంలోనికి దూకి ఆ వ్యక్తిని రక్షించి వాడలోనికి తీసుకురావడం అనేది జరిగింది. క్రమంలో మనం చూస్తున్నాము, కొంతమంది జాలిపడేవారుగా, మరి కొంతమంది సలహాలు ఇచ్చేవారుగా,
సూచనలు ఇచ్చేవారుగా ఉంటున్నారు. కానీ ఒక వ్యక్తి ఒక ప్రేమను వెల్లడి చేసి, ఒక త్యాగమును వెల్లడి చేసి ఆ వ్యక్తిని రక్షించాలని ఒక బాధ్యత కలిగి ముందు కొనసాగుతున్నాడు. ఈ లోకంలో మానవులు అనేక విశ్వాసాలు గున్న ప్రయాణం చేస్తున్నారు. ఇతర విశ్వాసాలు ఎలా ఉన్నాయంటే మనిషిని చూసి జాలి పడేవిగా ఉంటున్నాయి, లేదా మనిషికి కొన్ని సలహాలు కొన్ని సూచనలు మాత్రమే ఇచ్చేవిగా ఉంటున్నాయి. కానీ మన విశ్వాసంలో ఉన్న ప్రత్యేకత, మనం కలిగి ఉన్న విశ్వాసంలో ఉన్న గొప్ప విశిష్టత ఏమిటి అంటే మన దేవుడు మన యందు కేవలం జాలిపడేవాడుగా, మన దేవుడు మన యందు కేవలం ఏదో సలహాలు సూచనలు ఇచ్చేవాడుగా లేడు. కానీ నలిగిపోతున్నా, లేదా శ్రమ అనుభవిస్తున్నా, లేదా బంధకములో చిక్కబడి ఉన్న మన జీవితాలను రక్షించాలని దేవాది దేవుడు ఆయనే తన ప్రాణమును వెలగాబెట్టి, లేదా ఒక త్యాగమును చేసి మన కొరకు నరావతారిగా ఈ లోకంలో జనించి సిలువలో మరణించి మనల్ని రక్షించడం అనేది జరిగింది. కనుక ఈ విశ్వాసంలోని ఈ ప్రత్యేకతను, విశిష్టతను ఇతరులేమో జాగ్రత్తలు చెప్పేవారుగా, జాలి పడేవారుగా, సూచనలు ఇచ్చేవారుగా ఉన్నారు. కానీ మన దేవుడు మన కొరకే తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను తగ్గించుకొని ఒక పరిపూర్ణమైన ప్రేమను, పరిపూర్ణమైన త్యాగమును ఆయన వెల్లడి చేస్తున్నాడు. ఆ శుభ సందర్భముని మనము ఈ క్రిస్మస్ సమయంలో మరి అధికముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగుతున్నాం. కనుక ఆయన ఆరాధిస్తున్న మనము, ఆయన ఘనపరుస్తున్న మనము ఖచ్చితంగా ఆయన మన పట్ల చూపిన ప్రేమను, ఆయన మన పట్ల చూపిన త్యాగమును ఖచ్చితంగా నెమరు వేసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల విషయంలో బాధపడుతూ ఉంటారు. చాలా కష్టపడి పెంచాము, కన్నాము, పోషించాము, కానీ బిడ్డలు ఎందుకో మా ప్రేమను వారు గుర్తించలేని వారుగా ఉన్నారు, బిడ్డలు ఎందుకో మమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారు అని చెప్పి వేదన చెందుతూ ఉంటారు. ప్రియులారా, పరమ తండ్రి మన కొరకు అంతకంటే గొప్ప త్యాగమును, అంతకంటే గొప్ప ప్రేమను ఆయన వెల్లడి చేస్తాడు. కనుక ఆ ప్రేమను ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకోవాలి. పండుగ అంటే మనం ఇంకా పశువుల పాకను జ్ఞాపకం చేసుకోవడం, ఇంకా నక్షత్రాన్ని జ్ఞాపకం చేసుకోవడము, గొల్లలు దర్శించిన విధానము, జ్ఞానులు దర్శించిన విధానము మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు. కానీ వారందరూ ఏ ప్రేమను గుర్తించి, లేదా ఏ త్యాగమును గుర్తించి ఇదిగో క్రీస్తును సమీపించారో, క్రీస్తుని ఆరాధిస్తున్నారో, ఆ ప్రేమను, ఆ త్యాగముని రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ సంపూర్ణంగా మనము క్రీస్తు దగ్గరకు నడిపించబడవలసిన వారమై ఉంటున్నాం. ఆయన కౌగిటిలోనికి, ఆయన భద్రతలోనికి మన జీవితాలు నిజముగా నడిపించుకోగలిగితే నిజమైన క్రిస్మస్ ఆరాధన మనము జరిగించాము అనడానికి ఒక ఆధారము అనేది ఉంటుంది. పిల్లలు చదవబడిన లేఖన భాగం ఈ దినం మనం స్టార్ వెలిగించుకున్నాం కనుక ఆ యొక్క సందర్భాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తూ ముందు కొనసాగుదాం. ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, క్రీస్తు జనన వృత్తాంతములో అనేక మంది వారికి అప్పగించబడిన పాత్రలు పోషించారు. దేవుని దూతలు మొదలు, ఈ సృష్టిలో నక్షత్రము మొదలు, మానవులుగా ఇదిగో యోసేపు, మరియలు, జకరియా, ఎలిజబెతులు, గొర్రెల కాపరులు, జ్ఞానులు, సిమియోను, హన్న, ఇలా అనేక మంది జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతిదానికి ఒక ప్రవచన ఆధారం ఉంటుంది. ఆ ప్రవచన నెరవేర్పులో భాగముగా వారి జీవితాలు, వారి పాత్రలు నడిపించబడుతున్న విధానము చూడగలుగుతున్నాం. దేవుడు అప్పగించిన, దేవుడు ఆజ్ఞాపించిన మాటకు వారు సంపూర్ణమైన విధేయత అనేది చూపుతున్న విధానము చూడగలుగుతున్నాం. ఈరోజు దేవుని ఆరాధిస్తున్న మనము, దేవుని గణపరుస్తున్న మనం, లేదా ఈ క్రిస్మస్ ఆ యొక్క ప్రారంభ మాసములో ప్రారంభ దినము ఈ రీతిగా ఆయన కీర్తిస్తున్న మనము ఖచ్చితంగా ఒకసారి మనకి విధేయత ఎలా ఉందో, మన యొక్క జీవన విధానం ఎలా ఉందో, మన భక్తి ఎలా ఉందో మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. మనం వెలిగించిన స్టార్ గురించి లేఖనాలలో చాలా వివరణ అనేది మనం చూడగలుగుతున్నాం. స్టార్ లేదా నక్షత్రము, దాని గురించి ఒక ప్రవచనము ముందుగానే వ్రాయబడింది. ఆ స్టారు, ఆ నక్షత్రము ప్రవచన నెరవేర్పులో భాగమవుతున్న విధానం, దేవుని పనిలో ఒక భాగమవుతున్న విధానము చూడగలుగుతున్నాం.
చూడగలుగుతున్నాం. మొదటిగా నక్షత్రములో నుంచి, నక్షత్రంలో ఉన్న లక్షణాలు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నక్షత్రములో ఉన్న ఆ లక్షణాల కంటే ముందు ఆ ప్రవచనము సంఖ్యాకాండము 14 మనం చదివిన 24వ అధ్యాయం 17వ వచనము. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును అని చెప్పి రాయబడుతున్న మాటను చూస్తున్నాం. ప్రియులారా, నక్షత్రం జ్ఞానులను సరైన మార్గంలో నడిపించిన ఆ నక్షత్రం గురించిన ఒక ప్రవచనము బిలాము ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ లేఖనములో రాయబడుతున్న మాటను చూస్తున్నాం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును అని చెప్పి ఈ ప్రవచన నెరవేర్పు క్రీస్తు జనన వృత్తాంతములో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ప్రాముఖ్యంగా మనం గుర్తించవలసిన విషయము ఇదిగో, సృష్టి యావత్తు లేదా సృష్టిలో పాలు భాగమై ఉన్న ప్రతి ఒక్క ప్రతి భాగము కూడా దేవుని మాటకు విధేయత చూపుతూ దేవుని ఆరాధిస్తున్న విధానము, దేవునికి లోబడుతున్న విధానము చూడగలుగుతున్నాం. అందుకే మనం చదివిన కీర్తనలో ఆ 19వ కీర్తన మొదటి వచనము, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇదిగో వాటికి భాష లేదు. గట్టిగా చదువున్నాం. మాటలు లేవు అని చెప్పి రాయబడుతున్న మాటను చూస్తూ ఉంటున్నాం. సృష్టి యావత్తు కూడా దేవునిని ఎలా కీర్తిస్తూ ఉంటుందో, దేవునిని ఎలా కొనియాడుతుందో చూడగలుగుతున్నాం. ప్రియులారా, వాటికి భాష లేదు, మాటలు లేవు. అయినను పగటికి పగలు బోధ చేయుచున్నదంట, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. ఎందుకంటే ప్రాముఖ్యంగా ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయం ముందు మనము తెలుసుకోవలసిన ఒక మొదటి సత్యము ఏమిటి అంటే, ఇదిగో ఆయన జన్మదినాన్ని బట్టి మనము ఆనందించని వారు మాత్రమే కాదు, కానీ ఇదిగో నోరు లేదా భాష, మాటలు లేని సృష్టి ఆయనను ఏ రీతిగా కీర్తిస్తూ ఉంటుందో, మహింపరుస్తూ ఉంటుందో, లేదా ఇదిగో ఆయన ఆజ్ఞాపించిన ప్రవచనానికి ఏ రీతిగా నక్షత్రం లోబడుతూ ఉంటుందో, ఆయన ద్వారా సృజించబడిన మనమందరము కూడా ఖచ్చితంగా ఆ రీతిగా మనం ఆయనను కీర్తించబద్దులమై ఉంటున్నాము, మహిమపరచబద్దులమై ఉంటున్నాం. క్రిస్మస్ అంటేనే ఆరాధన అని చెప్పి మనం ఎరిగిన వారమే. ఇదిగో ఆ యొక్క ఆరాధన అనేది అంతరంగములో నుంచి రాగలిగితేనే, అంతరంగములో నుంచి మనము దేవునిని స్తుతించగలిగితేనే నిజమైన క్రిస్మస్గా ఎన్నిక చేయబడటానికి అవకాశం అనేది ఉంటుంది. మొదటగా సృష్టి దేవుని స్తుతిస్తున్న రీతిగా, ఇక్కడ నక్షత్రము దేవుని మాటకు లోబడుతున్న రీతిగా మనము దేవునికి అలాంటి విధేయత చూపేవారంగా మనం ముందు కొనసాగుదాం. నక్షత్రములో ఉన్న రెండవ లక్షణం అది ప్రకాశవంతమైనదిగా మనం చూడగలుగుతున్నాం. చదువుకున్న వారు ఎవరైనా సరే ఆ సూర్య చంద్ర నక్షత్రాల యొక్క గుణగణములను మనం ఎరిగిన వారమే. అవి 24 గంటలు కూడా అవి ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రియులారా, అవి వెలుగుతూ నక్షత్రం వెలుగుతూ ఇంచుమించు 2 సంవత్సరముల పాటు జ్ఞానులకి ఏం చూపిస్తుందంటే, ఒక మార్గాన్ని చూపుతున్న విధానము, జ్ఞానులను సరైన మార్గంలో నడిపిస్తున్న విధానము మనం చూస్తున్నాం. ఈరోజు మనం దేవుని ఆరాధిస్తున్నాము అంటే, దేవుని గణపరుస్తున్నాము అంటే, మన జీవితాలు వెలిగించబడ్డాయి లేదా మన జీవితాలు దేవుని దగ్గరికి నడిపించబడ్డాయి అనే ఉద్దేశంతో ఈ రీతిగా మనం దేవుని ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. కానీ ఆ ప్రకాశవంతమైన గొప్ప వెలుగు మన జీవితాల్లో స్థిరముగా మనం కలిగి ఉండలేని పరిస్థితులు ఈ రోజున మనం చూస్తున్నాం.
ప్రియులారా, ఒకసారి వెలిగించబడిన మన జీవితాలు, ఒకసారి క్రీస్తును అంగీకరించిన మన జీవితాలు ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైన రీతిలో, ఆయన ఆమోదించే రీతిలో మనం ముందు కొనసాగాలి. అందుకే చదివిన ఆ పత్రిక పాఠ్యభాగము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మన జీవితం ఎలా ఉండాలో కొన్ని మాటలు ఆ భాగంలో చూస్తున్నాం. చదువుదాము. 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది అని చెప్పి రాయబడుతున్న మాటను చూస్తుంటున్నాం. నక్షత్రము నిత్యము ప్రకాశించుచున్నది, ఇదిగో అది ప్రకాశించుచున్నది అన్నదానికి ఆధారము జ్ఞానులు సరైన మార్గంలో నడిపించబడుతున్నారు అని చెప్పడమే. ఈరోజు ఒకప్పుడు మన జీవితాలు చీకటిలోనే ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రభువునందు మనము వెలుగై ఉన్నాము, వెలిగించబడి ఉన్నాము. వెలిగించబడిన ఆ యొక్క ప్రతి ఒక్కరి జీవితం ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా వెలుగు ఫలములను మనం ఫలించే వారముగా ఉండాలి. అందుకే వెలుగు ఫలం ఏమిటంటే అక్కడ రాయబడుతున్న మాటలు కొన్ని లక్షణాలు: మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ప్రియులారా, ఈ మాటలు చదువుతూ ఉంటే మంచితనము అప్పుడప్పుడే చూడగలుగుతామండి, నీతి అక్కడక్కడే చూడగలుగుతామండి, సత్యము ఎప్పుడైనా ఒకసారి ఆ వాస్తవం ఏంటో వినగలుగుతాం అనే పరిస్థితుల్లో ఈ రోజున మన జీవితాలు నడిపించబడుతూ ఉంటున్నాయి. మనుషులంగా మనం ముందు కొనసాగుతున్నాం, కానీ మానవత్వ విలువలు దినదినము కృషించిపోతున్న విధానము, దినదినము తగ్గించబడుతున్న విధానము మనం చూడగలుగుతున్నాం. నిజముగా వెలుగు సంబంధమైతే, నిజముగా దేవుని చేత వెలిగించబడిన వారమైతే, ఒక ప్రకాశవంతమైన జీవితాన్ని మనం కలిగి ఉన్న వారమైతే ఇదిగో ఈ లక్షణాలంట మన జీవితంలో కనబడితేనే అప్పుడు మనము వెలిగి సంబంధం, అప్పుడు మనము ప్రకాశవంతమైన ఒక జీవితాన్ని మనము కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఆధారం అనేది ఉంటూ ఉంటుంది. అది ఒకవేళ మనకు నష్టమైన, అది ఒకసారి మనకి శ్రమతో కూడుకున్నప్పటికీ, అది మనకి వేదనతో కూడుకున్నప్పటికీ, వెలిగించబడిన మనము మరలా చీకటిలోనికి లేదా చీకటి జీవితంలోనికి, అందుకే ఇంకా అంటే ఆ ముందున్న విషయాలు అంటే చీకటి సంబంధమైన జీవితం అంటే ఏమిటో కొన్ని విషయాలు 5వ అధ్యాయంలో 3వ వచనంలో, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత విషయమై మీరు ఉచ్చరింపవలను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని చెప్పి ఇంకా అనేకమైన విషయాలు, చీకటి సంబంధమైన ఆ జీవితానికి సంబంధించిన విషయాలు అక్కడ వెల్లడి చేస్తున్న విధానం. వాటికి దూరంగా మనం ఉంటే ఇదిగో మంచితనము, నీతి, సత్యమును మన యొక్క క్రియల ద్వారా మనం వెల్లడి చేయగలిగితే గాన మన జీవితం నిత్యము కూడా నక్షత్రంలాగా ప్రకాశించబడుతుంది, లేదా వెలుగును వెదజల్లుతుంది అని చెప్పడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కనుక ఆ లక్షణాన్ని కలిగి మనం ముందు కొనసాగుతాం. రెండవది లేదా మూడవది నక్షత్రములో ఒక పరిపూర్ణతను మనం చూడగలుగుతాం, లేదా సంపూర్ణతను మనము చూడగలుగుతాం. మన ఇంట్లో ఉన్న ఆ ట్యూబ్ లైట్ అప్పుడప్పుడు ఒక మూల వెలిగితే మరొక మూల వెలగదు. కొన్ని పరిస్థితులలో అసంపూర్ణతను మనము చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటున్నాం. కానీ నక్షత్రంలో మీరు చూడండి, ఎక్కడా కూడా అసంపూర్ణత, ఒకవేళ 5 కోణాలు మనము పెట్టే నక్షత్రాలను చూస్తాము, లేదా ఆకాశమందలి నక్షత్రాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే సంపూర్ణంగా అది వెలుగుతూ ఉంటుంది, పరిపూర్ణంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఏమాత్రము లోపము అనేది ఏమాత్రం కూడా కనబడుతుంది. ఈరోజు ఒకసారి వెలిగించబడిన మన జీవితాలలో పరిపూర్ణతను మనము లేదా సంపూర్ణతను మనము మన జీవితంలో మన క్రియల ద్వారా చూపించవలసిన వారమై ఉంటున్నాం. చదవద్దు కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనంలో రాయబడుతున్న మాటలు మనం గత ఆదివారం చదువుకున్నాం. ఇదిగో ఆయన పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అని చెప్పి రాయబడుతూ ఉంటుంది. మన దేవుడు పరిపూర్ణుడు, ఒక సంపూర్ణత కలిగిన వాడు. ఆయనను ఏ కోణంలో చూసినా కానీ, ఏ కోణంలో అంటే నడవడిక కోణంలో చూసినా, మాట కోణంలో చూస్తున్నా, ఆధ్యాత్మిక సంబంధమైన కోణంలో చూస్తున్నా, ప్రబోధనలు ఏది జ్ఞాపకం చేసుకున్నా కానీ మనకి ఏ కోణంలోనూ ఒక లోపము, ఒక అసంపూర్ణత అనేది మనకి ఎక్కడ కూడా ఆయన జీవితంలో కనబడదు. ఆయన పరిపూర్ణుడు కనుక
మనము కూడా పరిపూర్ణులమై ఉండాలి అని ఆజ్ఞాపిస్తున్న విధానం చూస్తున్నాం. ఈ రోజున మన జీవితాలు ఒక కుటుంబ వ్యవస్థను సరైన రీతిలో నడిపించగలుగుతున్నాము అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఒక లోపం అనేది కనబడుతుంది. లేదా ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి ప్రార్థనా పరులంగా విశ్వాసులంగా మనం ముందు కొనసాగుతున్నామంటే కుటుంబపరమైన విషయాలలో ఏదో ఒక లోపము పాపము మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. లేదా మనం ఒకవేళ వ్యక్తిగతంగా కుటుంబంతో ఒకవేళ మంచి సంబంధాలు కలిగి ఉన్నామేమో, కానీ సమాజంలో ఏదో ఒక విషయంలో ఒక లోపము పాపము కలిగి మనం ముందు కొనసాగుతున్నాం. అది కుటుంబమైన, సంఘమైన, సమాజమైన మన జీవితం ఖచ్చితంగా ఎన్నిక చేయబడినదిగానే ఉండాలి. ఏ రీతిగాను ఏ కోణములోనూ మన జీవితం అనేది తిరస్కరించబడకూడదు. నక్షత్రము ఒక పరిపూర్ణమైన స్థితిలో ఉంది. ఆ పరిపూర్ణతను మనము సంపాదించుకోవాలి. నిజముగా పరిపూర్ణతను కోరిన ఎడల అది ఎలా మనం పొందుకోగలము అంటే ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనము. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అని చెప్పి రాయబడుతున్న మాట చూస్తున్నాం. ఈ సందర్భం అంతా మనం ఎరిగిన వారమే. ఎప్పుడైతే ఆ ధనవంతుడు ధనం పైన ఆ యొక్క మోహము కలిగి లేదా ఇష్టము కలిగి ఇదిగో ముందు కొనసాగుతున్నాడు, ఆ సమయంలో ప్రభువారు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు నిజంగా పరిపూర్ణుడవుటకి కోరిన ఎడలా ఒక సంపూర్ణతను నువ్వు సంపాదించుకోవాలనుకుంటే నువ్వు కోరిన విధముగానే ఇదిగో నిత్య జీవంలో ప్రవేశించాలి నువ్వు అనుకున్నావంటే గనా ఓకే, ధర్మశాస్త్రం నువ్వు అనుసరిస్తున్నావు, ఒక పరిపూర్ణత కలిగి ఉన్నావు, పెద్దలను గౌరవిస్తున్నావు, పరిపూర్ణత కలిగి ఉన్నావు. కానీ నీలో ఉన్న అసంపూర్ణత ఏమిటంటే, నీలో ఉన్న లోపం ఏమిటంటే, ఎంత భక్తి కలిగి ఉన్నావో అంతగా ధనం పైన కూడా నువ్వు ఆశ కలిగి ఉన్నావు. కనుక నీ ధనాన్ని విడిచిపెట్టు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరిపూర్ణుడు అవటానికి ప్రభువారు సెలవిస్తున్న ఒక ఆజ్ఞ ఏమిటంటే, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు వచ్చి నన్ను వెంబడించు. ప్రియులారా, దేవుని వెంబడించడం అంటే ఎక్కడ ఆరాధనలు జరిగించబడితే అక్కడికి వెళ్ళిపోతే దేవుణ్ణి ఆరాధించినట్లు అనేక అంటే 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు ఆయన బోధ చేశాడు. ఆ 3.5 సంవత్సరాలలో ఆయన ఎక్కడుంటే అక్కడికి అనేక మంది వెళ్ళారు. అలాగని చెప్పి వారందరూ క్రీస్తును వెంబడించినట్లు ఏమాత్రమో కూడా కానే కాదు. క్రీస్తును వెంబడించడం అంటే నిజమైన అర్థము ఆయన మాటకు మనం విధేయత చూపడమే, ఆయన బోధను మనం అంగీకరించడమే, ఆయన ఆ యొక్క విలువలను మన జీవితానికి ఆపాదించుకొని మన జీవితాల్లో మనం ఆ విలువలను చూపించగలిగితేనే మనము నిజంగా క్రీస్తుని వెంబడించినట్లు. ప్రభువారు సెలవిస్తున్న మాటలు, ఇదిగో నువ్వు నిజంగా పరిపూర్ణుడు అవగోరిన యెడల నువ్వేం చేయాలంటే నువ్వు నన్ను వెంబడించు. ఈరోజు నక్షత్రాన్ని మనం ఈ రీతిగా వెలిగించుకొని, లేదా అంటే దేవుని యొక్క సృష్టిలో లేదా దేవుని యొక్క జననంలో పాలుభాగంగా ఉన్న నక్షత్రాన్ని మనం ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ నక్షత్రంలో ఉన్న పరిపూర్ణత, సంపూర్ణత, లేదా క్రీస్తు వారిలో ఉన్న పరిపూర్ణత, సంపూర్ణతను ఖచ్చితంగా మనము కూడా కలిగి మనం ముందుకి కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. నాలుగవ లక్షణము నక్షత్రం ఎప్పుడు కూడా ఒక ప్రశస్తమైన స్థానంలో ఉంటుంది. ఎక్కడుంటుంది? ఒక ప్రశస్తమైన స్థానం, అంటే ఒక ఉన్నతమైన స్థానంలో పైనే ఉంటుంది. కానీ నక్షత్రాన్ని మనం ఇంట్లో అంటే ఒకవేళ మనం పెడుతున్నా కానీ ఇంటికి పైనే పెడతాం, కానీ ఇంటి లోపల మనం ఎప్పుడు కూడా పెట్టుకోం. అది ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. ప్రియులారా, ఈరోజు మన జీవితాలు ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన విలువలతో నడిపించబడాలి. దేవుడు ఆ యోగ్యతను, ధన్యతను మనకు అనుగ్రహిస్తున్నాడు, మనకు దయచేస్తున్నాడు. ఆ యొక్క ఉన్నతమైన ఆ స్థానాన్ని, లేదా తప్పిపోయిన కుమారుడు కానీ తిరిగి వచ్చినప్పుడు గాన ఇదిగో ఈ ఇంటిలో నా కుమారుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రశస్త వస్త్రాన్ని ఏ రీతిగా ధరింపజేస్తున్నాడు, మనల్ని ఆ స్థాయిలో చూడాలనే దేవుడు శిలువలో తన ప్రాణాన్ని అర్పించి 3వ నాడు పునరుద్ధానిగా తిరిగి లేచి ఆ రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేస్తాడు. కానీ ఈరోజు మనము
ఆ ఉన్నతమైన స్థానాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఆ ఉన్నతమైన స్థానాన్ని మనము విడిచిపెడుతున్నాం. ఎలా విడిచిపెడుతున్నాము? ఏ కారణాన్ని విడిచిపెడుతున్నాము అంటే, ఉదాహరణకి మనకి బైబిల్ లేఖనాల్లో సాతాను జీవితమే మనకు కనబడుతుంది. సాతాను జీవితమే కనబడుతుంది. ఏమిటి సాతాను జీవితం? సాతాను ఏమని సంబోధించబడుతుంది? యెషయా గ్రంథం 14వ అధ్యాయము తేజో నక్షత్రమా వేకువ చుక్క. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనము. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి అని చెప్పి ఒక ప్రశ్న వేయబడుతుంది. ఇక్కడ సాతాను కూడా ఒక నక్షత్రంతో పోల్చబడుతుంది. తేజో నక్షత్రమా వేకువ చుక్క. ఇదిగో అసలు నువ్వెట్లు ఆకాశం నుంచి పడితేవి. దేవుడంట ఈ సాతానికి ముందించిన యోగ్యత తనతో పాటు ఉండే ఒక గొప్ప యోగ్యతను, ధన్యతను అనుగ్రహిస్తున్న విధానం చూస్తున్నాం. కానీ అంతటి ప్రశస్తమైన స్థానము నుంచి ఆకాశం నుంచి కింద పడిపోవడానికి, లేదా జనములను పడగొట్టి నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాయి. దానికి గల కారణం ఏమిటంటే 13, 14 వచనాల సారాంశం ఒకటే ఇంచుమించు, లేదా అదే ఆ యొక్క 2 వచనాల సారాంశం ఏమిటంటే, దేవుని కంటే ఎక్కువగా 13లో నేను ఆకాశముకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిద్దును. ప్రియులారా, ఒక గర్వము, అతిశయము మానవ జీవితంలో ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో అప్పుడే ఆ ప్రశస్తమైన స్థానాన్ని మనం కోల్పోతూ ఉంటున్నాం. సాతాను ఇదిగో ఆ ఉన్నతమైన స్థానం నుంచి పడిపోవడానికి గల కారణం ఎక్కడికంటే, పాతాళముకు, నరకములో ఒక మూలకు త్రోయబడితేవే అని 15వ వచనంలో రాయబడుతూ ఉంటుంది. దేవుడిచ్చిన ప్రశస్తమైన స్థానము నుంచి నరకబడి అంతటి దీన స్థితిలోనికి వెళ్ళిపోవడానికి గల కారణము గర్వము, అతిశయము. అది మన జీవితంలో మనం ఎన్నడూ కూడా కలిగి ఉండకూడదు. నక్షత్రం ఏ రీతిగా ఉన్నతమైన స్థానంలో లేదా ప్రశస్తమైన స్థానంలో పైనే ఏ రీతిగా ఉంటుందో, ఖచ్చితంగా మన జీవితాలు అలాంటి యోగ్యమైన స్థితిలో, అలాంటి ఆ గుర్తింపు కలిగిన స్థితిలో మనం ఉండాలి. అది ఎప్పుడంటే తగ్గింపు. దేనిని బట్టి అతిశయిస్తున్నాం? ధనమా? మనకంటే చాలామంది ధనవంతులైన వారు ఈ ధనము వృధా అని చెప్పి వారు సెలవిస్తున్న విధానం చూస్తున్నాం. మనశ్శాంతి లేక వారు ముందు కొనసాగుతున్నారు. ఆరోగ్యమా? కనురెప్పపాటులోనే మన ఆరోగ్యం అనేది మన దేహమందు కనుమరుగు చేయబడుతుంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఆడుకున్న వారే క్షణమాత్రంలో మాయమవుతున్నారు. ఎక్సర్సైజ్ చేస్తున్న వారే క్షణమాత్రంలో మరణానికి అప్పగించబడుతున్నారు. మన ఆరోగ్యం మనకెప్పుడు కూడా శాశ్వతంగా ఉండేది కాదు. జ్ఞానమా? ఇదిగో ఎంతటి జ్ఞానమైనా కానీ ఒక దినాన ఆ జ్ఞానం మనకి వ్యర్థంగానే మార్చబడుతుంది. దేవుని ముందు ఏది కూడా మన జీవితంలో అతిశయానికి కారణంగా ఉండకూడదు. దేవుని ముందు, దేవుని సన్నిధిలో ఒక తగ్గింపు కలిగి మనం ముందు కొనసాగాలి. అప్పుడే ఆ తగ్గింపు మనకేం చేస్తుందంటే ఒక ప్రశస్తమైన స్థానాన్ని మనకు అందిస్తూ ముందు కొనసాగుతుంది. ఐదవది దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. క్లుప్తంగా ఒక్క మాట జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అని చెప్పి రాయబడుతున్న మాటను చూస్తుంటున్నాం. ప్రియులారా, ఒక ప్రభావవంతమైన జీవితం కలిగి ఉండాలని, ప్రభావవంతమైన జీవితం కలిగి ఉంటే నిరంతరము కూడా ప్రకాశించే నక్షత్రముల వలె ఉంటాము అని చెప్పి ఈ యొక్క వచ్చిన సారాంశాన్ని మనం చూస్తుంటున్నాం. నిజముగా బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను త్రిప్పుదురో. ప్రియులారా, నక్షత్రం చేసిన ఒక ప్రాముఖ్యమైన పని మనం చదివిన లేఖన భాగము సువార్త పాఠ్యభాగంలో చూస్తున్నాము. ఆ సువార్త పాఠ్యభాగంలో రాయబడుతున్న మాట, ఇదిగో నక్షత్రం ఏం చేస్తుందంటే జ్ఞానులను ఎక్కడికి తీసుకొస్తుంది? కరెక్ట్గా 9వ వచనం చదువుదాం.
9వ వచనము, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి చాలా ఆ నక్షత్రం చేస్తున్న మరొక పని, నక్షత్రం చేస్తున్న పని చాలా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. 2 సంవత్సరాల ఆ యొక్క ప్రాముఖ్యమైన పాత్ర ఏం చేస్తుందంటే జ్ఞానులను సరైన గమ్యస్థానానికి నడిపిస్తున్న విధానం చూస్తున్నాం. అక్కడ రాయబడుతున్న మాటలు వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వెళ్ళి ఇంకా అంటే యేసు ప్రభు వారు అప్పటికి 2 సంవత్సరాల ప్రాయంలోనికి వస్తున్నాడు. ఆయన పశువుల పాకలో కానీ లేదా ఆ ప్రాంతంలో కానీ లేడు. ఆయన ప్రాంతం ఇంటిలోనికి వెళ్ళి ప్రియులరా, ఇదిగో వారిని క్రీస్తు దగ్గరికి నడిపిస్తూ ఉంటుంది, ఒక గమ్యానికి నడిపిస్తూ ఉంటుంది. ఒక అర్థవంతమైన పాత్రను నక్షత్రము పోషిస్తున్న విధానము చూస్తూ ఉంటున్నాం. ఈ రోజులో మన విశ్వాసము, మన భక్తి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆ సీనియారిటీ లేదా ఈ యొక్క ఇన్ని సంవత్సరాల యొక్క ఆ భక్తి జీవితము ఎవరిని ప్రభావితం చేస్తుంది, ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. మనొకసారి ఒక సేవకుడితో మాట్లాడుతుంటే ఆ సేవకుడు అంటున్నమాట, మా సంఘమందలి ఒక విశ్వాసి పొలములో ఒక చిన్న గొడవకు కారణమైంది. ఆ గొడవను బట్టి దేవాలయంలోనికి రావాల్సిన ఒక 2 కుటుంబాలు ఆమె వచ్చే లెక్క అయితే లేదా కుటుంబం వచ్చే లెక్క అయితే మేము దేవాలయానికి రాము. కారణం ఏమిటి అంటే వారి మాటలు, వారి యొక్క మాట్లాడకూడని భయంకరమైన మాటలు ఇదిగో మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి. ప్రియులారా, అంటే ఎందుకు ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఒకరిని చూసి దేవాలయంలోనికి వస్తారా, ఒకరిని చూసి దేవుణ్ణి ఆరాధిస్తారా అని కాదు, కానీ ఈ సందర్భం, ఈ యొక్క ఉద్దేశం ఏమిటంటే మనము ఇతరులను మంచిగా ప్రభావితం చేసే వారంగా ఉండాలి. మనము ఇతరులను దేవుని దగ్గరికి నడిపించే వారముగా ఉండాలి. మనము ఇతరులకు దేవునిని పరిచయం చేసే వారముగా ఉండాలి. ఆ రీతిగా మన మాట అయినా మన ప్రవర్తన అయినా ఖచ్చితంగా ఒక మృదువత్వాన్ని కలిగి ముందుకి కొనసాగాలి. దేనికి కోపం, ఎవరిపైన కోపం? ఈ రోజున దేవుని పైన కోపడుతున్నాం, దేవాలయం పైన కోపడుతూ ఉంటున్నాం, దేవుని ఆరాధనల పైన మనం కోపడుతూ ఉంటున్నాం. ప్రియులారా, అది మన జీవితాలకు ఏమాత్రం కూడా మేలుకరమైనది కాదు. మనము దేవునితో వాస్తవికమైన సహవాసం చేస్తూ ఇంకా అనేకులను దేవాలయంలోనికి నడిపించే వారంగానే ఉండాలి. నక్షత్రం తన పాత్రను మరువక దేవుడు అనగా క్రీస్తు ఉన్న ఇంటి దాకా అది ప్రయాణం చేస్తుంది, వారిని ఇంటిలోనికి నడిపిస్తుంది. దేవుని పాదాల ముందు ఆ జ్ఞానులు మోకరిల్లినట్లుగా నక్షత్రము ముందు కొనసాగుతున్న విధానం చూస్తున్నాం. కనుక మనము దేవునితో ఉండాలి, మనతో పాటు అనేకులు దేవుని దగ్గరికి ఖచ్చితంగా తీసుకురావాల్సిన వారమై ఉంటున్నాం. మనము పోషించే పాత్ర ఏమిటి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబం అందులైనా ఖచ్చితంగా లేఖనాలు సెలవిస్తున్నాయి, భార్య భర్తను దేవాలయానికి తీసుకురావాలి, లేదా భర్త భార్యను దేవాలయానికి తీసుకురావాలి, లేదా తల్లిదండ్రులు అనబడిన వారు బిడ్డలకు సరైన బోధ అనేది చేయాలి. నిజంగా మనము వెలిగించబడిన వారమైతే, నిజంగా ప్రభావం కలిగిన వారమైతే ఆ ప్రభావం అంటే ఆ క్రియల ద్వారా మన బిడ్డలు ప్రభావితం చేయబడాలి. మన బిడ్డలు ప్రభావితం చేయబడాలి. అలాగన దేవుని దగ్గరికి ఎప్పుడైతే కుటుంబంగా మనం వస్తామో అది ఒక ఆశీర్వాదకరం, అది ఒక దేవునికరం. ఖచ్చితంగా ఈ పండుగలో భౌతిక సంబంధమైన ఆ యొక్క ఆనందము, భౌతిక సంబంధమైన ఆ సంతోషాన్ని గురించి మనము అతిశయించుకోకుండా ఒకసారి 2025 సంవత్సరంలో ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేద్దాం. మాట లేని, భాష లేని సృష్టి దేవుని ఆరాధిస్తుంది. ఈ రోజున మనకు ఒక జ్ఞానం ఇచ్చాడు దేవుడు, మనకు ఒక స్వరాన్ని ఇచ్చాడు, మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు. మనం ఏ రీతిగా దేవుని మాటకు దేవుని ఏ రీతిగా ఆరాధిస్తూ మనం ముందు కొనసాగుతున్నాం, ప్రకాశించే వారంగా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఒక పరిపూర్ణతను మనము కలిగి ముందుకి కొనసాగుతున్నామా లేదా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగ అనేక విషయాలు ఈ పండుగలో మనం జ్ఞాపకం చేసుకుంటూ
పండుగలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగుదాం. గత శుక్రవారము మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత శుక్రవారము ఇదిగో మొదటి ఆగమనపు కాలాన్ని బట్టి సంతోషించడం కాదు, కానీ రెండవ ఆగమనపు కాలాన్ని బట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. 2025వ సంవత్సరంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ సంతోషం ఉండాలి, కరెక్టే. ఈ సంతోషంతో పాటు ఈ సిద్ధపాటుగాన జతపరచబడకపోతే ఈ క్రిస్మస్కి విలువ ఏమాత్రం కూడా లేనేలేదు. కనుక ఇటుపక్క సంతోషము, అటుపక్క సిద్ధపాటు, రెండింటిని మనం మిళితం చేసుకొని దేవుని యొక్క రెండవ ఆగమనం కొరకు మనం ఎదురు చూస్తూ మనం ముందు కొనసాగుదాం. దేవుడు అతి ధన్యత మనకు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు దయచేస్తూ నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవాని పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయమందు మేము ధ్యానించిన మాటలను హృదయమందు ముద్రింపజేసుకొని తండ్రి, నక్షత్రము ఏ ప్రవచనమైతే సంఖ్యాకాండంలో రాయబడుతుందో ఆ ప్రవచన నెరవేర్పులో భాగముగా సృష్టిలోని ఒక భాగముగా ఉన్న నక్షత్రము తన పాత్రను పోషిస్తుంది. ప్రభా, నక్షత్రం అందలి గుణగణములను ఇదిగో తండ్రి కొన్ని విషయాలుగా మేము జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలు కూడా అట్టి లక్షణాలు కలిగి ముందు కొనసాగే భాగ్యమును దయచేయండి. ఎందుకొరకు మా కొరకు మీరు నరావతారిగా జనించారు, ఎందుకొరకు మా కొరకు మీరు రిక్తునిగా చేసుకుని ఉన్నారు, ఎందుకొరకు మీరు ఇదిగో తండ్రి ఆ పశువుల పాకలో మీరు ఇదిగో తండ్రి జనించి ఉన్నారు. సమస్తాన్ని మేము ఒకసారి ఈ సంవత్సరంలో జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మీ యొక్క రెండవ రాకడ కొరకు సరైన సిద్ధపాటు కలిగి ముందు కొనసాగే భాగ్యమును దయచేయండి. సంఘాన్ని మీ హస్తాల చేతికి అప్పచెప్తున్నాం తండ్రి. నిజమైన క్రిస్మస్ ఆనందము, సంతోషము తండ్రి. అలనాడు అత్యానందభరితులై జ్ఞానులు మీ పాద సముఖమందు ఎలా మోకరిల్లారు, అలాంటి సంతోషాన్ని ఆస్వాదిస్తూ తండ్రి ప్రతి ఒక్కరి జీవితం నడిపించబడ భాగ్యమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. అపోస్తల విశ్వాస సూత్రం ఒప్పుకుందాం. అందరము కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను కన్యగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతె పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో ఉండి తిరిగి లేచి పరలోకంకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంగమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, శరీర పునర్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే నిలబడి ఉందాం. కానుకల పాట పాడుకుందాం. సిద్ధపడి వచ్చిన వారు అర్పణలు చెల్లించవలసిందిగా మనం చేస్తున్నాం. మందను విడచి మమ్మను మరచి మేమంత కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో పాకల స్తుతి గానాలు పాడములే. మందను విడచి మమ్మను మరచి మేమంత కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో పాకల స్తుతి గానాలు పాడములే. సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే. స్తోత్రపడే మా రాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే.
తెలిపింది. బంగారములు సామ్రాణిలు గోళములు తెచ్చావులే. ఆ ఇంటిలో మా కంటిలో నిన్ను చూచాములే. బంగారములు సామ్రాణిలు గోళములు తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటిలో నిన్ను చూచాములే. మా ఇమ్మానుయేలు అనేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యోధుల రాజు అనేనని నిన్ను ఘనపరచి పొగిడాములే. తారవెలసింది అనేకులు ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. ప్రార్థన. మనోజ్ఞంలో ప్రవేశపెట్టి ఇప్పటివరకు జరిగిన ఆరాధన అంతటి వందనాలు స్తోత్రాలు ప్రభు. మాటగారు మీరు ఉన్నారు, ఆరాధన మీరు ఉన్నారు ప్రభు. వాటి పట్టణంలో మీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. ఆయన చెప్పిన వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని ప్రభు, మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. నిజమే నాయన, నక్షత్రము నాయన ఎంత వెలుగుగా ఉందో ప్రభు, మా జీవితాలు కూడా అలాగే వెలుగుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. నాయన జ్ఞానులు నాయన గొల్లలు నాయన నక్షత్రం నాయన ఎలా నడిచిందో అలా విన్నారు ప్రభు, కానీ మా జీవితాల్లో మార్పు రావట్లేదు ప్రభు. దయచేసి క్షమించండి ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఈ క్రిస్మస్ ప్రారంభం దినములో నాయన మేము ఎటువంటి వాక్యాన్ని విన్నామో ప్రభు, మేము ఆ హృదయంలో భద్రపరుచుకొని ప్రభు, ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి నాయన ప్రభు వాక్యం ద్వారా నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి నాయన. చేరవచ్చిన నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన ఇది మొదలుకొని నాయన నీ జన్మదిన నాయన వేడుకలు నాయన నీ పండగ దినం వరకు ప్రభు మా కుటుంబాల్లో నాయన సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభు, ముట్టి స్వస్థపరచండి. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. నీకే నాయన నీ యొక్క ఆరాధనలో ప్రతి ఒక్కరు పాలు పంపులు పొందే భాగ్యాన్ని దయచేయండి. ఇంకా చేరవచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు. మా యొక్క అయ్యగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన మాకు తెలవలసిన ఎన్నో మర్మాలు చెప్పుచుండగా ప్రభు, నాయన అనేక మంది మారే భాగ్యాన్ని దయచేయండి. నీకే వందనాలు స్తోత్రాలు. అమ్మగారిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయం నాయన ప్రార్థన ముగించుకొని ఎవరి గృహాలకు వారికి చేరు ప్రభా. నువ్వు ఇచ్చిన ఆహారాన్ని భుజించి నాయన వేకుజామున లేచి నేను స్తుతించే భాగ్యాన్ని దయచేసి ఎవరి పనుల్లో వారు నాయన పాలు పంపుల భాగ్యాన్ని దయచేయమని యేసునామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనములు. దేవా, ఈ 2025వ సంవత్సరము నవంబర్ మాసము 25వ తారీఖున మీ జన్మదిన మహోత్సవ వేడుకలలో భాగముగా నెల రోజుల ముందుగా తండ్రి ప్రారంభ ఆరాధనను ఈ రీతిగా జరుపుకోవడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి కృతజ్ఞతలు తండ్రి. చేరవచ్చిన సంఘాన్ని తండ్రి మీ హస్తాల చేతగా అప్పచెప్తున్నాం తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని లేఖనాలు చెల్లిస్తున్నాయి. మీ ప్రేమ మీ యొక్క మొదటి ఆగమనము ద్వారా వెల్లడి చేయబడుతుంది తండ్రి. మీ ప్రేమ శిలువ మరణ పునరుద్ధానాలు వెల్లడి చేయబడుతుంది తండ్రి. ఈ సమయంలో అట్టి ప్రేమను మేము గుర్తించి మా కొరకు మీరు తండ్రి ఈ లోకంలోకి దిగి వచ్చి ఉన్నారని, మా కొరకు మీరు మిమ్మల్ని రిక్తంగా చేసుకున్నారనే సత్యాన్ని ఒప్పుకుంటూ తండ్రి ఆ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని ఆస్వాదించే భాగ్యమును దయచండి. పశుబాలుడుగున్న ఇదిగో తండ్రి మీ దేహాన్ని, ఇంకో తండ్రి మరి అలనాడు గురుల కాపరులు ఏ రీతిగా తండ్రి మీ నామాన్ని ఏ రీతిగా ఆరాధిస్తున్నారో చూస్తున్నాం తండ్రి. ఇంకో తండ్రి ఆ పశుబాలుడిలోని ఆ సంపూర్ణమైన దైవత్వాన్ని వారు గుర్తించి వినయ విధేయతలు తండ్రి వారు చూపుతున్న విధానము మేము చూస్తుంటున్నాం తండ్రి. మీరు మా కొరకు ఇంకా పశుబాలుడుగా కాదు కానీ ప్రభువా ఇదిగో తన సిలువలో మరణించి 3వ నాడు దాంట్లో లేచి మరలా రానై ఉన్నారు తండ్రి. ఈ సమయంలో ఒక సంపూర్ణమైన దైవత్వాన్ని మీ క్రియల ద్వారా మీరు వెల్లడి చేస్తున్నారు
తండ్రి అట్టి దైవత్వాన్ని మేము అంగీకరించి ఆనందిస్తూ ముందు కొనసాగే భాగ్యమును దయచేయండి తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పండుగ దినములలో ఏ శోధనలకు, ఏ ఆటంకాలకు, ఏ బలహీనతకు తావు లేకుండా లేపచ్చండి. కష్టపడుతున్న పని మాటల్లో ఇంకా తన సమృద్ధిని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి. దేవుని యొక్క సహాయం ద్వారా 2025వ సంవత్సరము మా జీవితాలకు మేలుకరంగా, దీవునికరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడిందని ఒక మంచి సాక్ష్యాన్ని మేమందరము కూడా వినే భాగ్యమును దయచేయండి తండ్రి. బిడ్డలు చదువుకుంటున్న జ్ఞానాన్ని దయచండి. పెద్దలు కష్టపడుతుండగా ప్రయాసలన్నింటిలో తోడైనండి. వృద్ధాప్యలో ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రభా, బలహీనలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు దేవ. చొక్కా యేసువాదం గారు, రంగమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి దేహం ముందర చిన్న చిన్న గాయములు విడుదల దయచండి. సంపూర్ణమైన స్వస్థతను తండ్రి వారికి దయచండి. ఆరోగ్యమును మీరు దయచేయమని మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇంకెంతమంది అయితే బలహీనలుగా ఉన్నారో వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటండి. బలపరచండి, భద్రపరచండి తండ్రి. సంపూర్ణమైన శక్తిని దయచేయమని విజ్ఞాపన మేము చేస్తున్నాం. అలాగే ఈ దినము జన్మదిన మహోత్సవాలు జరుపుకుంటున్న ప్రియ యవన బిడ్డలు, మరి నత్త దీపికను యవన బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభా, బిడ్డ జీవితాన్ని మీరు దర్శించండి, బలపరచండి. ఒక ప్రత్యేకమైన అర్పణ వారు చెల్లిస్తూ తండ్రి ప్రార్థన సహాయం కోరుతున్నారు తండ్రి. వారి జీవితం, ఆ బిడ్డ జీవితం యవన ప్రాయంలో ఉంటున్న ఒక ఉన్నతమైన స్థాయిని పొందుకునే భాగ్యమును దయచేయండి. తల్లిదండ్రులు దీవించండి. అలాగే తోటి ఆ సోదరి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని విజ్ఞాపన మేము చేస్తున్నాం. అలాగే మరొక యవన బిడ్డ కైలే నిచ్చుల అనే యవన బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ దేవుని మీరు ఇచ్చిన దయా క్రీటను బట్టి మీకు వందనములు తండ్రి. ప్రభా, ఆ యవన బిడ్డను దీవించండి, స్టడీస్లో తోడైనండి. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించమని విజ్ఞాపన మేము చేస్తున్నాము తండ్రి. వందనములు తండ్రి. ప్రభా, రాలేకపోయిన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ముందు మీ జన్మదిన మహోత్సవానికి తండ్రి దాన్ని పురస్కరించుకుని ఇంకా అనేకమైన ఆరాధనలో తండ్రి మేము ఏకీభవించవలసి ఉన్నది. ప్రతి ఒక్క ఆరాధనలు అందరూ ఏకీభవించే భాగ్యమును దయచేయండి తండ్రి. సంఘాన్ని, గ్రామాన్ని, ప్యారిష్ అంతటిని మీ హస్తాల చేతికి అప్పచెప్పుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి తేక దుష్టును తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయము, సహవాసము 2025వ సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆరాధనలన్నిటిలోనూ దేవుడు తన గొప్ప కార్యములను మన పట్ల, మన కుటుంబాల పట్ల జరిగిస్తూ నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని, చిరునవ్వును, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తూ అందరిని క్షేమంగా ముందుకు నడిపించును గాక.